శుభ్రపరిచిన చికెన్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. మసాలాలు వేసి ఉంచుకున్న చికెన్ను పావుగంట సేపు పక్కన పెట్టి ఉంచాలి. ఇందువల్ల చికెన్కి ఉప్పు, కారం బాగా అంటుతుంది. స్టవ్ పైన పాత్ర పెట్టి పాత్ర వేడెక్కాక ఆయిల్ పోయాలి. మసాలాలు కలుపుకున్న చికెన్ను ఆయిల్లో వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో చికెన్కు బంగారపు రంగు వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి. పాత్ర అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. కాజు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. కాజు రెసిపీ టేస్ట్ని పెంచుతుంది. చికెన్ను బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్ మాడకుండా కలుపుతూ ఉండాలి. చికెన్ 90% ఉడికాక 100 గ్రాముల జీడిపప్పును వేసి కలుపుకోవాలి. జీడిపప్పు మాడకుండా కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత చిటికెడు గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసి దించుకోవాలి. ఎంతో రుచికరమైన కాజు చికెన్ ఫ్రై రెడీ. మీరు ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చిన రెసిపీని కామెంట్లో రాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.